మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్కు సమీపంలో గల గీతా భవన్ ఉడిపి హోటల్లో ఓ వ్యక్తి టిఫిన్ చేద్దామని చపాతీ ఆర్డర్ చేసుకుంటే కర్రీ దాంట్లో గిన్నెలు తోముకునే స్టీల్ రబ్బర్ పొడుగాటి వైరు ముక్క వచ్చింది. కస్టమర్ ఒక్కసారిగా ఆందోళనకి గురై అది కాస్త అదుపులోకి వెళ్ళిందంటే దీనికి ఎవరు బాధ్యులు? ఇక అంతే సంగతులు. హోటల్ సిబ్బందికి చూపించి హోటల్ యాజమాన్యం కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోన్ నెంబర్స్ అడిగితే ప్లేట్ తీసేసి సమాధానం ఇవ్వకుండా దాటిస్తే పొంతనేలని సమాధానం చెప్తున్నారు. గంటల తరబడి కస్టమర్ ని అలానే ఉంచిన సంఘటన చోటు చేసుకుంది. ఈ హోటల్లో గతంలో పలుమార్లు బొద్దింకలు ఎలుకలు వచ్చిన సందర్భాలు, కస్టమర్లతో తగాదాలు జరిగిన హోటల్ యాజమాన్యం సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకి ఏం జరిగినా పర్వాలేదన్నట్లు అధికారులకి చేతివాటం ముట్టిందంటే చాలు అన్నట్లు ఉంది ఈ వ్యవహారం. ఈ హోటల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే ఇలాంటి హోటల్స్ పై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని కస్టమర్ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాలలో గీతా భవన్ హోటల్ మాకు లేచి అక్కడికి వస్తే మేము రాద్దాం చేయంగా సార్ ఇదంతా ఇట్లనే రోడ్లకు వచ్చిందని వచ్చినాం. మీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నెంబర్ ఇవ్వండి. మీ సర్టిఫికేట్ ఉన్నదా? సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వనా? వేరే నేను అదే అడుగుతున్నా. అప్పటి వాళ్ళ నెంబర్ ఇవ్వటప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అంత భయం లేదు. తప్పు చేయకపోతే తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? మరి నెంబర్ ఇవ్వ, నాకు నెంబర్ ఇవ్వరాదు. నెంబర్ ఇవ్వరాదు. నేనంతా వేరే వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. కొట్టాను వంట. ఇప్పుడు ఇక్కడ నేను తింటున్నా. పైసలు మనకు నాణ్యతగా ఉండాలి. ఇప్పటికీ అరగంట నేను అన్నం చపాతి తింటున్నా. కూరలు వచ్చింది సార్, స్క్రబ్ బోలు దగ్గర స్క్రబ్. ఇది నేను అడుగుతా నోట్లో వచ్చిందని అడుగుతా కూడా కౌంటర్ జాయిన్ వేస్తలేడు, వీళ్ళు వస్తలేరు. మా బాధ్యత ఇది. మీరు ఎవరికి చెప్పాలంటే నెంబర్ ఇవ్వమంటే కూడా వాళ్ళది నెంబర్ కూడా ఇస్తలేరు. సార్ ఒకసారి ఏ ఏరియా గీతా భవన్ ఒకసారి చెప్పండి. ఆర్టీసీ బస్ స్టాండ్ మంచిర్యాలలో గీతా భవన్ హోటల్. ఓకే.